So today we're going to be concluding our study in the book of Titus. సహోదరులారా ఈరోజు మనం తీతుకు రాసిన పత్రికను ముగించబోతూ ఉన్నాం. As many of you probably remember, the book of Titus was written by the Apostle Paul to Titus. మీ అందరికీ తెలిసినట్లుగానే అపోస్తలుడైన పౌలు తీతుకు ఈ పత్రిక రాశారు. Paul had left Titus in Crete for the purpose of setting in order the things that were lacking. అపోస్తలుడైన పౌలు తీతును ఆయన ఈ యొక్క పట్టణంలో క్రేతు అనే పట్టణంలో వదిలి వెళ్ళారు. ఆ సంఘంలో ఉన్న లోపాలను దిద్దమన్నారు. This is a very practical and a very applicable book to us today. ఈ యొక్క పుస్తకము పత్రిక మరి అనుదిన క్రైస్తవ జీవన విధానానికి సంబంధించినటువంటి పత్రిక. Because wherever we find ourselves, we are likely going to be in a congregation that is lacking in some way or another. మనం పరిచయం చేస్తున్నప్పుడు ఏ సంఘానికి వెళ్ళినా ఆ యొక్క సంఘంలో ఏదో కొదువ కొరత లోపము ఉంటుంటాయి. And so what is lacking needs to be set in order. మనం పనిచేసే సంఘాల్లో ఎక్కడైతే లోపాలు కొరతలు లేమి ఉన్నదో ఆ సంఘాల లోపాలని దిద్దవలసిన బాధ్యత బరువు సువార్తలు మన మీద ఉన్నది. The structure of Titus of the letter is very neat. ఈ యొక్క తీతుకు రాసిన పత్రిక శైలి విభిన్నంగా ఉంటది. It has 3 chapters and each chapter covers a different topic. ఈ పుస్తకంలో పత్రికలో 3 అధ్యాయాలు ఉంటాయి. 3 అధ్యాయాలు వేరే వేరే విషయాలు చర్చిస్తూ ఉంటారు. And each chapter has 2 primary sections. అంతేకాదు ప్రతి అధ్యాయంలో 2 భాగాలు ఉంటాయి. The first tells what Titus needs to set in order, and the second half of the chapter will tell why that needs to be set in order. ఈ పత్రికలో ప్రతి అధ్యాయంలో కూడా మొదటి భాగం ఏమేమి లోపాలు ఉన్నాయి అని చెప్పబడింది. ఆ తర్వాత వాటిని ఎలా దిద్దాలి అనే విషయాలు కూడా చెప్పబడుతూ ఉంటాయి. In chapter 1, Paul tells Titus to appoint elders in every city. మరి మొదటి అధ్యాయంలో మనం చూసాం ప్రతి పట్టణంలో సంఘంలో పెద్దలు నియమించమన్నాడు. In verse 10, he begins with the word for and goes on to explain why there needs to be elders. ఆ తర్వాత అదే అధ్యాయం మొదటి అధ్యాయం 10వ వచనంలో ఎందుకు పెద్దలను నియమించవలసిన అవసరం ఉందో చెప్తూ ఉంటాడు. In chapter 2, the Apostle Paul instructs Titus to teach sound doctrine. రెండో అధ్యాయంలో పౌలు తీతుకు ఏమని చెప్పారంటే హితబోధను ఆరోగ్యకరమైన బోధన బోధించమని చెప్పారు. Paul does not leave Titus in the dark on what this sound doctrine is. మరి హితబోధ అంటే ఏంటో ఆ విషయం చెప్పకుండా తీతుని చీకట్లో పెట్టలేదు, కానీ ఆ బోధ ఏంటో కూడా తెలియజేశారు తర్వాత. He outlines some very practical daily responsibilities for specific individuals. ఆరోగ్యకరమైన బోధ హితబోధ అంటే ఏంటంటే సంఘంలో ప్రతి ఒక్కరూ వారి యొక్క స్థితిని బట్టి వారి వారి వ్యక్తిగత బాధ్యతలను క్రైస్తవ విధి విధానాలను నిర్వర్తించవలసిన వారై ఉన్నారు అని చెప్పాడు. As he teaches this sound doctrine, he addresses his audience by dividing them into 5 different categories. ఈ ఆరోగ్యకరమైన హితబోధ అని తెలియచేస్తూ వినేవారిని 5 భాగాలుగా చేసి మాట్లాడారు. These categories are older men, older women, younger women, and younger men. వృద్ధ పురుషులు, యవన పురుషులు, వృద్ధ స్త్రీలు, యవన స్త్రీల గురించి మాట్లాడారు. And then he also addresses the servants. ఆ తర్వాత దాసులు కూడా ఎలా ఉండాలో చెప్పాడు. And then in verse 11, he begins again with the word for and tells his audience why these instructions need to be carried out. రెండో అధ్యాయం 11వ వచనంలో ఎందుకు ఈ విధంగా చేయాలో కొన్ని కారణాలు చెప్పుకుంటూ వచ్చారు. And now as we get to chapter 3, his instructions on what to do are much shorter. నా 3వ అధ్యాయంలో
ఏం చేయాలి అనే విషయాలు కొద్దిగా చెప్పారు. And then he has a little bit longer section on why, and then he concludes with some final thoughts. ఆ తర్వాత ఎందుకు ఆ విధంగా చేయాలో తెలియజేశారు. ఆ తర్వాత చివరి మాటలు పలికారు పౌలు గారు. So let's begin and read verses 1 through 2, where he tells what must be done. మనం తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. అక్కడ ఏం చేయాలో చెప్తున్నారు. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు, ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులైన ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయుము అని తెలియజేశారు. Here, Paul addresses some responsibilities that we as Christians have toward those who are outside of the church. ఇక్కడ అపోస్తలుడైన పౌలు సంఘమునకు వెలుపటి వారి పట్ల క్రైస్తవుడు ఎలా ప్రవర్తించాలనే విషయాలు తెలియజేశారు. He first mentions our responsibility towards civil rulers. మొట్టమొదటిగా మనల్ని పరిపాలిస్తున్నటువంటి ఈ లోక సంబంధమైన అధికారుల గురించి, అధిపతుల గురించి తెలియజేశారు. He says we have the responsibility to submit to them and to obey them. క్రైస్తవులుగా మనం అధిపతులకు, అధికారులకు లోబడి విధేయులుగా ఉండాలని తెలియజేశారు. In Romans 13 verses 1 through 7, the Apostle Paul gives us the reason why we are to obey the civil rulers. రోమా 13వ అధ్యాయం 1-7 వచనాల్లో ఎందుకు అధికారులకు మనం లోబడాలి అనే విషయాలు పౌలు అక్కడ క్షుణ్ణంగా వివరంగా తెలియజేశారు. Paul tells us that God appointed them to punish evil and to praise good. ఎందుకు దేవుడు అధికారుల్ని, అధిపతుల్ని ఏర్పాటు చేశాడంటే అవిధేయుల్ని, చెడ్డవారిని శిక్షించడానికి, మంచి వారిని ఘనపరచడానికి దేవుడు అధికారులను, అధికారాలను, అధిపతులను ఏర్పాటు చేశాడని అక్కడ తెలియజేశాడు. And so, since God appointed them, if we do not submit to them, then we are not submitting to God. ఒకవేళ గనక మనం అధిపతులకి, అధికారుల్ని దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి, దేవుడు ఏర్పాటు చేసిన అధిపతులకు, ఈ లోక సంబంధ అధికారులకు మనం లోబడకపోతే ఆ అధిపతుల్ని ఏర్పాటు చేసిన దేవునికి లోబడనట్టే. Now, of course, that does not count situations where the civil rulers tell us to disobey God. అయితే ఇక్కడ ఒక విషయం మినహాయింపు ఉంది. ఎప్పుడైతే అధిపతులు, అధికారులు దేవుని వాక్యానికి విరుద్ధంగా మనల్ని ప్రవర్తించమంటారో ఆ విషయాల్లో వాళ్ళకి మనం లోబడాల్సిన అవసరత లేదు. When the civil rulers ask us to disobey God, we ought to obey God rather than men. Acts 5:29. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 29వ వచనం ప్రకారము ఎప్పుడైతే అధిపతులు, అధికారులు దేవుని వాక్యానికి అవిధేయులు కమ్మని మనల్ని కోరతారో అప్పుడు మనం వారికి లోబడాల్సిన అవసరం లేదు. And then the Apostle Paul also instructs Titus to remind his audience to be ready for every good work. ఆ తర్వాత తన పత్రిక చదివేటువంటి వారికి పౌలు ఏమని తెలియజేశాడంటే, మరి ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటున్నారో వారు సత్క్రియలు చేయడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేశారు. This is something that he reminded the Colossians in Colossians chapter 1 and verse 10. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:10లో కూడా ఈ విషయాన్ని పౌలు తెలియజేశారు. He tells them that he had been praying for them that they would be fruitful in every good work and increasing in the knowledge of God. కొలస్స 1వ అధ్యాయం 9-12 వచనాల్లో సత్క్రియల్లో వాళ్ళు అభివృద్ధి చెందాలని, అన్ని విషయాల్లో దేవుని చిత్తాన్ని నెరవేర్చి సంపూర్ణంగా ఉండాలని కోరారు. This gives us a good clue on how we can prepare ourselves to be ready for every good work. మరి ఇక్కడ ఎలా మనం సత్క్రియలు చేస్తూ సిద్ధపడి ఉండాలో విషయాలు తెలియజేశాడు. One significant way that we can prepare ourselves for this is by increasing in the knowledge of God. మరి సత్క్రియల్లో మనం అభివృద్ధి చెందటువంటి ఒక విషయం ఏంటంటే మనం అనుదినం వాక్య జ్ఞానములో అభివృద్ధి చెందుతూ ఉండాలి అని అర్థం. This, of course, requires an attitude that recognizes that we do not understand everything and that we have more that we need to learn.
మనం జ్ఞానంలో అభివృద్ధి చెందాలంటే అర్థం ఏంటంటే, నాకు ఇంకా పూర్తిగా తెలియదు, నేను ఇంకా తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి, శ్రద్ధ కలిగి ఉండటమే జ్ఞానంలో అభివృద్ధిని కలుగు చేస్తుంది. And then the Apostle Paul instructs him to remind them to speak evil of no one, to be peaceable, gentle, showing all humility to all men. అంతేకాదు అపోస్తలుడైన పౌలు తీతుకు ఏమని చెప్పాడంటే, సంఘ సభ్యులు ఎవరిని దూషింపకుండా సాత్వికముగా ఉంటూ కనపరచు, ఎవరిని దూషింపగా జగడమాడక శాంతులై ఉండాలని కూడా తెలియజేశాడు. These aspects are things that we need to make sure that we prioritize in our lives. మరి ఈ లక్షణాలని మనం కలిగి ఉండే విషయంలో, ఇటువంటి వాటికి మనం ప్రాధాన్యతనిచ్చే విషయంలో నేర్చుకోవాల్సిన వారు. There are some individuals who are very strict about making sure that worship is proper. మరి కొంతమంది ఆరాధన విషయంలో క్రమంగా ఉండాలి, సరిగ్గా ఉండాలని శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. And that is good, but the problem is they fail at this responsibility. ఆరాధన విషయంలో మరి మంచిగానే ఉండటానికి నేర్పిస్తారు కానీ, ఇదిగో ఇప్పుడు చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి, వాటిని కలిగి ఉండే విషయంలో సరిగా ప్రవర్తించరు. If we are very careful about worship and yet we speak evil of others, we are not peaceable or gentle or humble, then what we get right in worship, God doesn't even want. మరి ఒకవేళ మనం ఆరాధన సరిగా చేసినప్పటికీ మరి ఎదుటి వాళ్ళని దూషిస్తూ, జగడాలాడుతూ, శాంతి కలిగిన వారమై ఉండకుండా జీవిస్తూ ఉన్నట్లయితే ఆ ఆరాధన దేవుడికి అంగీకారంగా ఉండదు. Let's read 2 Timothy chapter 2 verses 24 through 26. 2 తిమోతి 2వ అధ్యాయము 24 నుంచి 26 వచనం. 2 తిమోతి 2వ అధ్యాయం 24 నుంచి 26 వచనం. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురారు వారికి మారు మనసు దయచేయును, అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వాని ఇరులో నుండి తప్పించుకొని మేలుకొనుదురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. Let's key in on the first verse there in the beginning of the second verse, where Paul instructs Timothy that a servant of the Lord must not quarrel, that he needs to be patient, he needs to be gentle, and he needs to be humble when he's correcting others. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఇతరులను దిద్దే విషయంలో దైవజనుడు, సేవకుడు ఎలాగుండాలో పౌలు తిమోతికి చెప్తూ ఏమన్నాడంటే, సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండాలని చెప్పాడు. These instructions apply to everyone, but they are specifically addressed to those of us who are teachers. మరి ఈ విషయాలు సంఘ సభ్యులు అందరికీ వర్తిస్తాయి, అంతేకాదు బోధకులు, ఉపదేశకులు అయిన మనకు కూడా వర్తిస్తాయి. If we do not have a proper attitude, our teaching is useless. మరి సరైనటువంటి ఉద్దేశంతో మనం బోధించినట్లయితే మన బోధ వ్యర్థం అవుతుంది. We could be 100% correct, and yet when we come to someone, our address is such that it turns them away from the truth. మనం మంచి జీవితాన్ని 100% మంచి జీవితాన్ని జీవించవచ్చు కానీ ఇతరులతో మనం మాట్లాడే విషయంలోకి వచ్చేలకి మన మాటల ద్వారా, మన యొక్క విధానం ద్వారా అతన్ని మరి దేవునికి దూరం చేయొచ్చు మనం అటువంటి కఠినమైన మాటల పలికి. And even though we were correcting them with the truth, we will be held accountable for their error. మరి మనం వారికి సత్యం చెప్తూ ఉన్నప్పుడు మరి వారి యొక్క లోపం విషయంలో కూడా మనం బాధ్యత కలిగి ప్రవర్తించాలి. And then the Apostle Paul gives the reason why we need to be humble. ఎందుకు మనం దీన మనసు కలిగి ఉండాలి, సాత్వికంతో ఉండాలో తెలియజేశాడు. As we address others, sometimes we're going to address people who are in very atrocious sins.
మరి కొన్నిసార్లు మనం ఎవరినైతే ఎదుర్కొంటున్నామో మాట్లాడుతున్నామో వాళ్ళు ఘోరమైన పాపాలు చేసిన వాళ్ళే ఉండొచ్చు. So Paul wants to remind us who we were. మరి అటువంటి పాపుల్ని మనం సమీపించేటప్పుడు పౌలు ఏమని చెప్పాడంటే, మీరు కూడా ఇదివరకు అట్లనే ఉన్నారు కదా, అటువంటి మనసుతో వారిని సమీపించాలి ప్రేమతో అని తెలియజేశాడు. Because when we remember who we were, then it will help us to be humble when we interact with others. మనం ఇదివరకు ఎటువంటి జీవితం జీవించాం, మనం కూడా అటువంటి పాప జీవితం జీవించాం కదా అనే విషయం కనుక నువ్వు గుర్తుంచుకుంటే, ఇతర పాపులు నువ్వు సమీపించినప్పుడు దీన మనసుతో, ఓపికతో, సహనంతో, ప్రేమతో సమీపించడానికి అవకాశం ఉంది. Let's read verse 3. 3వ వచనం చదువుదాం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును, భోగములకును దాసులమై ఉండి, దుష్టత్వమునందును, అసూయందును కాలము గడుపుచు, అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. This is a very good reminder of who we were, and Paul paints it in full color. మరి ఒకానొక సమయంలో దేవుని చెంతకు రాకముందు, క్రీస్తు ద్వారా దేవుని చెంతకు రాకముందు మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నామో పౌలు గారు ఇక్కడ చాలా జాగ్రత్తగా చక్కగా మన చిత్రాన్ని వివరిస్తూ ఉన్నారు. In 1 Corinthians chapter 6, the Apostle Paul gives a list of sins, and then he says, and such were some of you. 1 కొరింథీ 6వ అధ్యాయంలో పౌలు గారు అక్కడ కొన్ని పాపాల జాబితా ఇచ్చి అన్నాడు, మునుపు మీరు వీరి వంటి వారై ఉన్నారు, వీటిని చేశారు, ఇప్పుడైతే క్రీస్తు రక్తంలో మీరు కడగబడ్డారని చెప్పారు. That implies that we're not that anymore. అయితే ఇప్పుడు మనం ఆ పాత జీవితాన్ని జీవించకూడదు అని ఉద్దేశం. But we were that in the past, and that should promote a humble attitude. అయితే ఇదివరకు మనం పాపులమే కదా, అటువంటి దోషాలు చేసిన వాళ్ళమే కదా, అందుకని దీన మనసుతో ఇతరులను సమీపించాలి. It also reminds us that just like God was patient with us, we need to be patient with others. దేవుడు మరి మనం ఇదివరకు పాపాల్లో జీవించినప్పుడు దేవుడు మన పట్ల కరుణ, జాలి, ప్రేమ, కృప చూపించాడు కదా, సహనం చూపించాడు కదా. మరి ఇప్పుడు తోటి మనుషులు పాపంలో ఉన్నప్పుడు వారి పట్ల వారిని సమీపించే విషయంలో నువ్వు తగిన జాలి, కనికరము, సహనము, దీర్ఘశాంతం వహించాలి కదా. After Paul describes who we were, he then goes on to describe who we are and why we are who we are. అంతేకాదు పౌలుకు తర్వాత ఏమని చెప్పాడంటే, ఇప్పుడు మనం ఏమై ఉన్నాము, ఇదివరకు మనం ఏమై ఉన్నాము, ఇప్పుడు మనం ఏమై ఉన్నాము అనే విషయాన్ని కూడా తెలియజేశారు. Let's read verses 4 through 7. 4 నుంచి 7 వచనాలండి. 4 నుంచి 7 వస్తారు. తీతు రాసిన 3, 4 నుంచి 7. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను మనల్ని రక్షించను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసుల ఒకటకవై ఆ పరిశుద్ధాత్మ రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. Here Paul begins with the word but. అయితే అనే విషయంతో పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. This indicates a significant contrast. అంటే అయితే అని అంటే మరి ముందు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పేదానికి చాలా వ్యత్యాసం ఉన్నది అని అర్థం. A significant contrast between who we were and who we now are. ఇదివరకు మనం ఏమై ఉన్నాము, ఇప్పుడు క్రీస్తునందు ఏమై ఉన్నాను దానికి గొప్ప వ్యత్యాసం ఉన్నది. But Paul begins by expressing why we are who we are. మరి పౌలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు, ఇదివరకు ఏమై ఉన్నాం, ఇప్పుడు ఏమై ఉన్నాం తెలియజేస్తుంది.
He says that it is based upon God's kindness and his love toward us. దేవుని దయ మానవుల పట్ల ఆయన కృప ప్రత్యక్షమైంది మన పట్ల, అందుకని మనం ఇప్పుడు వేరుగా ఉన్నాం తెలియజేశారు. In 1 Corinthians chapter 6, which we just referenced earlier, after Paul lists that list of sins, he says, such were some of you. And let's read the rest of that verse. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో పౌలు గారు అక్కడ మరి కొంతమంది పాపుల జాబితా ఇచ్చాడు, కొన్ని పాపాల జాబితా, పాపుల జాబితా ఇచ్చి చివరిలో ఏమంటున్నాడంటే మీలో కొందరు అట్టివారు యుంటిరి గాని అన్నాడు. He says, you were washed. మీరు ప్రభువైన యేసు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి అన్నాడు. This is not something that we did for ourselves. It's something that God did to us. కడుగబడి అంటే అర్థం ఏంటంటే మనకు మనంగా ఏమి చేసుకోలేదు కానీ దేవుడే క్రీస్తునందు మన పాపములు కడిగాడు, దేవుడు చేసిన పని అని అర్థమవుతుంది. We were helpless on our own. మనకు మనంగా ఏమీ చేసుకోలేని స్థితి మంది. And there was nothing we could do to redeem ourselves. మన పాపాలని మనకు మనంగా తీసేసుకొని మరి బలహీనులం మనము. And that's why the apostle in verse 5 of Titus 3 says, it was not by works of righteousness which we have done, but according to his mercy he saved us. అందుకని 5వ వచనంలో పౌలు ఏమన్నారంటే మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారాను మనల్ని రక్షించెను అని అన్నాడు. This fact is one of the most central concepts of the gospel. మరి ఈ వచనాలు సువార్తకు కేంద్రమైనటువంటి వచనాలు. It was not what we did, it was through his mercy. మనం ఏం చేశామో దాన్ని బట్టి కాదు కానీ దేవుడు కృపచేత మన పట్ల ఏం చేశాడో దాన్ని బట్టి. Let's read Ephesians chapter 2 verses 4 through 9. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 9 వచనాలు. ఎఫెసీ 2:4 నుంచి 9 వచనాలు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారు ఉన్నప్పుడు సైతము మనలా చూపిన తన మహా ప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోయుములో కనపరచు నిమిత్తము యేసు క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయింప వీలు లేదు. There Paul emphasizes multiple times that it was not of works, but it was of God's grace. అక్కడ పదే పౌలు చెప్తున్నాడు, మనము చేసిన క్రియలను బట్టి కాకుండా దేవుని కృపను బట్టి అని తెలియజేశాడు. This is something that Paul got very worked up about when he wrote to the Galatians. మరి గలతీయులకు తెలియజేసినప్పుడు కూడా ఇదే విషయాలు తెలియజేశాడు. There were some that were teaching that there was some things that you had to do to merit part of your salvation. గలతీయులకు రాసిన పత్రికలో కొంతమంది అబద్ధ బోధకులు వచ్చి మీరు కొన్ని క్రియలు చేయాలి, కొన్ని క్రియలు చేస్తాక నీతిమంతులు కారని చెప్తూ ఉన్నారు. And Paul said that if you can earn part of your salvation, then Jesus died for no purpose. ఒకవేళ నీ సొంత క్రియల ద్వారా నీకు రక్షణ వచ్చినట్లయితే క్రీస్తు ప్రభు సిలువలో మరణించడం వ్యర్థమే. But of course, Paul was very emphatic that Jesus did die for a purpose, and he died because we were helpless. పౌలు గారు ఏమని చెప్పారంటే క్రీస్తు ప్రభు ఘోరమైన శిలువ మరణానికి అప్పగించబడ్డారు. ఘోరమైన శిలువ మరణం అనుభవించడానికి కారణం ఏంటంటే నీకు నీవుగా రక్షించుకోలేని నిస్సహాయ స్థితిని బట్టి.
And then in the end of verse 5 of Titus 3, the Apostle Paul describes a little bit more about how God saved us. అంతేకాదు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దేవుడు మనల్ని ఎలా రక్షించాడో పౌలు తీతుకు తెలియజేస్తూ ఉన్నాడు. He says we were saved according to his mercy through the washing of regeneration and renewing of the Holy Spirit. ఎలా రక్షించబడ్డామంటే పునరుజ్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగజేయటం ద్వారాను అని చెప్పారు. The washing of regeneration here is speaking about the washing that God does to us in baptism. పునరుజ్జన్మ సంబంధమైన స్నానం అనేది దేవుడు బాప్తిస్మలో మనకు చేసినటువంటి ఏం చేశాడో తెలియజేస్తున్నాడు. This is what makes baptism so significant. మరి అందుకని బాప్తిస్మం ప్రాముఖ్యమైనది. It's not the action that we're doing that's so significant. మరి మనమేదో చేశాం కాబట్టి కాదు కానీ దేవుని ఏర్పాటు చేసిన క్రియ. It's what God does in baptism that's so significant. దేవుడు నీవు బాప్తిసం పొందినప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు అనేది గొప్ప విషయము. Baptism is the point at which God has chosen to wash us from our sins. మన పాపములను కడిగేటువంటి శుద్ధి చేసిన ప్రక్రియ దేవుడు నువ్వు బాప్తిసం పొందినప్పుడు చేస్తూ ఉన్నాడు. And that's why baptism is so much more than a physical immersion. అందుకని బాప్తిసం అంటే తడి మనిషి పొడి మనిషి అవటం కాదండి, అంతకంటే చాలా గొప్ప కార్యక్రమాలు ఉన్నాయి. Of course, it must include a physical immersion, but the significant part is what happens by God's grace. మరి బాప్తిసం అంటే నీళ్ళలోనికి ముంచబట్టము, నీళ్ళలో మునుగుతాము కరెక్టే. అయితే మనం నీళ్ళలో మునిగినప్పుడు జరిగేటువంటి దేవుడు చేసే కార్యక్రమాలు చాలా గొప్పగా ఉంటాయి ఆ సమయంలో. And then he says, the washing of regeneration and renewing of the Holy Spirit, whom he poured out on us abundantly through Jesus Christ, our Savior. పునరుజ్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగుజేయుట ద్వారాను అన్నాడు. This here speaks of the help and the power of the Holy Spirit that is bestowed upon each Christian. మరి పరిశుద్ధాత్మ అనుగ్రహించడం ద్వారా క్రైస్తవులు కలిగేటువంటి మార్పు గురించి తెలియజేస్తుంది. In Ephesians chapter 3 and verse 16, we read that here is Paul is praying for the Ephesians, and we'll read that verse. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడో చూద్దాం. ఎఫెసీ 3:16 అండి. ఎఫెసీ 3:16 అంటే 15 నుంచి 18 వచ్చిన కలిసి ఉన్నాయి, చదువుదాం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయులను మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి అన్నాడు. ఓకే. Here the Apostle Paul is reminding the Ephesians that the Spirit is working in the inner man. మరి ఇక్కడ పరిశుద్ధాత్మ అంతరంగ పురుషుని మీద పనిచేస్తూ ఉన్నాడని చెప్పాడు. This is one of the reasons that we pray for God's help. మరి అందుకనే మనం దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం సహాయం కొరకు. We don't always understand exactly how God is going to choose to help us, but we know that he will, and we trust in him, and that is why we pray to him. మరి దేవుడు ఎలా సహాయం చేస్తాడు, ఏ విధంగా మనల్ని బలపరుస్తాడు అనేటువంటిది మనకు పూర్తిగా అవగాహన ఉండకపోవచ్చేమో కానీ మనం ప్రార్థన చేస్తాం, దేవుడు మనల్ని బలపరుస్తాడు, సహాయం చేస్తాడు. And then he concludes in verse 7, he says that having been justified by his grace, we should become heirs according to the hope of eternal life. అంతేకాదు అక్కడ అన్నాడు 3:6లో మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవన కూర్చిన నిరీక్షను బట్టి దానికి వారసుల మొగటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడిని యేసుక్రీస్తు ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను. Here Paul really sums it all up, describing who we currently are. ఇక్కడ
పౌలు గారు ఇప్పుడు మనం క్రీస్తునందు ఏమై ఉన్నామో తెలియజేస్తూ ఉన్నాడు. Though we once were foolish and deceived and serving all kinds of sins, now by his grace we are heirs according to the hope of eternal life. మరి మనం ఇదివరకు మోసంతోనూ అపరాధాలతోనూ చెడుతోనూ దుష్టత్వంతో ఉన్నటువంటి వాళ్ళం ఇప్పుడు క్రీస్తునందు రక్షించబడి వారసులమై ఉన్నాం. దేనికంటే నిత్య జీవానికి. Understanding who we are as Christians is the greatest way to avoid pride, also to avoid despair. అంతేకాదు మనం క్రీస్తునందు ఏమై ఉన్నాం, ఎవరమై ఉన్నాం అనే విషయాలు తెలుసుకుంటే మనం ఎంతో ధైర్యంగా ఉంటాం, నిరాశపడం, చాలా దీనులంగా ప్రవర్తిస్తాం. On our own, we had no value, and so there's no మరి reason to be proud. మరి మనకు బలంగా విలువ లేని వాళ్ళం. But because of his grace, he bestowed great value on us, and there is no reason to despair. మరి మనం ఆయన కృప చేత మనకు గొప్ప విలువనిచ్చాడు, వారసులను చేశాడు. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనం దేవుని వారసులం కాబట్టి నిరాశ మరి నిస్పృహతో మనం బ్రతకూడదు. And now in verse 8, the Apostle Paul moves on to instruct Titus what he needs to promote. ఆ తర్వాత చివరిగా పౌలు తీతుకి ఇప్పుడు నువ్వు ఏం చేయాలి అనే విషయాలు తెలియజేస్తున్నారు. Let's read that verse. ఆ వచనాన్ని చదువుదాం. May I know the scriptures, brother? Titus 3, verse 8. తీతుకు రాసిన 3:8 వచనం. ఈ మాట నమ్మదగినది కనుక దేవునిని విశ్వాసమించిన వారు సత్యమును శ్రద్ధగా చేయుటి యందు మనసుంచినట్లు నీవు ఈ సంగతులను గురించి దృఢముగా చెప్పుచున్నవాళ్ళని కోరుచున్నాను. ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరమైనవి ఉన్నవి గాని అన్నారు. Here Paul reminds Titus that this is a faithful saying. This is a phrase that Paul uses frequently when he's addressing Titus and Timothy. ఈ మాట నమ్మదగినది అని చెప్తూ ఉంటాడు. ఈ మాట తీతుకు కూడా చెప్పాడు, తిమోతికి కూడా చెప్పాడు. And he says, "In these things I want you to affirm constantly." మరి ఈ విషయాల మీద నీవు దృష్టి ఉంచు అని చెప్తూ ఉన్నాడు, స్థిరంగా ఉండమని. As we noticed last time, there are some of the teachings in the book of Titus that people like to avoid. మరి ముందుగా నేను చెప్పినట్లుగా కొన్ని విషయాల్ని తీతుకు రాసిన పత్రికలను కొన్ని విషయాలను కొంతమంది అంగీకరించరు, మరి తీసివేస్తూ ఉంటారు ఆ సంగతులు. In chapter 2, the Apostle Paul says, "Speak these things." And now in chapter 3, Paul says, "These things I want you to affirm constantly." మరి 2వ అధ్యాయంలో ఈ సంగతులను వివరించు ఉండు అన్నాడు. 3వ అధ్యాయంలో ఈ విషయాల పట్ల స్థిరంగా ఉండు అని చెప్పాడు. Paul was very adamant that this teaching not be ignored. అంటే అర్థం ఏంటంటే తీతుకు రాసిన పత్రికలో చెప్పబడిన విషయాల్ని మర్చిపోకూడదు, ప్రక్కన పెట్టకూడదు, బోధించకుండా ఉండకూడదు, ఎల్లప్పుడూ జ్ఞాపకం చేయాలని చెప్తున్నాడు. And here he gives the reason why when he says that those who have believed in God should be careful to maintain good works. మరి ఎందుకు దేవునిని విశ్వాసం ఉంచిన వాళ్ళు ఈ సత్క్రియలు చేయాలో చెప్తున్నాడు. And that these things are good and profitable to men. ఎందుకు ఈ సంగతులను శ్రద్ధగా సత్యం చేయాలంటే ఇవి మనుషులందరికీ ప్రయోజనకరమైనవి. That is the reason that these things need to be taught, because if they are not, then there are good works that are being neglected. మరి ఒకవేళ గనక మనం ఈ సత్యం చేయకపోతే మంచి క్రియలు చేయని వారం అవుతాము. But after telling Titus what to promote, he then turns to tell him what he needs to avoid. మరి ఆ తర్వాత ఏం బోధించాలో చెప్పాడు, వేటిని నిర్లక్ష్య పెట్టాలో, వేటిని ప్రక్కకు పెట్టాలో కూడా చెప్పాడు పౌలు తీతుకు. Let's read verses 9 through 11. 9-11 వచ్చినాను. 3వ అధ్యాయం 9-11 తీతుకు రాసింది. అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గురించిన వివాదములను, నిష్ప్రయోజనమును,
వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండుము. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించుము. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్నవాడే పాపము చేయుచున్నాడని నీవు ఎరుగుదువు. Paul begins by telling Titus some conversations that he needs to avoid. ఇక్కడ పౌలు తీతుకి కొన్ని సంభాషణలు నువ్వు చేయకూడదు అని చెప్తున్నాడు. The reason he needs to avoid these conversations is because they are unprofitable and useless. ఎందుకు ఇటువంటి సంభాషణలు చేయకూడదంటే అవి నిష్ప్రయోజనమును వ్యర్థమైనవి కనుక. This is a good reminder to us to avoid conversation that is unprofitable and useless. అందుకని వ్యర్థమైన వాటిని ఏవి ప్రయోజనాన్ని చేకూర్చవో అటువంటి సంభాషణలు, అటువంటి వాదోపవాదులు, తర్కాలను పక్కకు పెట్టేసేయాలి. Paul had some specific things in mind here, but the application is much broader. మరి అపోస్తలుడైన పౌలు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. వాటిని మనం అనేక విధాలుగా వీటిని ఉపయోగించుకోవచ్చు. In chapter 1, verses 13 and 14, he describes these things as Jewish fables and commandments of men. మరి తీతుకు రాసిన మొదటి పత్రిక 1:13-14 విషయాల్లో మరి వేటిని పక్కకు పెట్టమన్నాడంటే యూదుల కల్పనా కథలు, సత్యం నుండి తొలగిపోతే మనుషుల కట్టడలను పక్కకు పెట్టమన్నారు. It was when the Old Testament was being taught as New Testament doctrine. Paul said that is a commandment of men. మరి ఎప్పుడైతే క్రొత్త నిబంధన బోధన వదిలిపెట్టి పాత నిబంధన బోధని క్రొత్త నిబంధన బోధగా చెప్పినట్టు దాన్ని నిర్లక్ష్య పెట్టాలి, విడిచిపెట్టేసేయాలని చెప్పాడు. And also, probably more significantly, at this time the Jews had many oral traditions. బహుశా ఈ సమయానికి యూదులకి అనేకమైనటువంటి ఆచారాలు, పద్ధతులు, సాంప్రదాయాలు వారు ఉంచుకున్నట్లుగా కనపడుతుంది ఇక్కడ. These were the same commandments of men that Jesus addressed in the Pharisees. యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు పరిసయ్యులు శాస్త్రాలను చూసి మనుషుల పారంపర్యాచారాలను గైకొంటున్నారు కదా, వాళ్ళని ఎట్లయితే ఖండించాడో అటువంటి మనుషుల పారంపర్యాచారాలు అయ్యొచ్చింది. And now the Apostle Paul is still dealing with them. మరి ఇప్పుడు పౌలు గారు వాటిని చర్చిస్తూ ఉన్నారు ఇక్కడ. And so he continues on in verses 10 and 11 to instruct Titus to reject certain individuals. అంతేకాదు మరి ఎటువంటి బోధని విషయాల్ని దూరం పెట్టాలో, ఎటువంటి మనుషులను కూడా దూరం పెట్టాలో 10-11 వచనాలు చెప్తూ ఉన్నారు. This is very strong language. మరి ఇది చాలా కఠినమైనటువంటి విధంగా మాట్లాడుతున్నాడు భాష. And Paul doesn't mean for just anyone to be rejected because you dislike them. మరి నిన్ను వాళ్ళు ఇష్టపడలేదు కాబట్టి నువ్వు వారిని పక్కన పెట్టేసేయి అనేటువంటి విధంగా కాకుండా, But he says to reject a divisive man. ఎవరైతే మతభేదాలు కలిగిస్తూ ఉంటారో వారిని ప్రక్కకు పెట్టమన్నారు. A divisive man is someone who is separating and intentionally separating the people of God from each other and from the truth. మరి మతభేదం కలిగించేవారంటే వీళ్ళు ఇష్టపూర్వకంగా కొంతమందిని దేవుని యొద్ద నుంచి, సహోదరుల యొద్ద నుంచి వేరు చేయాలని ప్రయత్నించేవారు. This is not someone who just has a genuine mistake. మరి అనుకోకుండా జరిగినటువంటి తప్పు కాదు కానీ ఇది. This is somebody with a nefarious attitude. మరి ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి కలిగి మతభేదాలు సృష్టించడం. And this is determined, the Apostle Paul continues on to say, don't reject him right away. Reject him after the first and second admonition. ఎవరైతే మత భేదాలను కలిగిస్తూ ఉంటారో వాళ్ళని వెంటనే ప్రక్కకు పెట్టు 2-3 సార్లు వాళ్ళకి చెప్పిన తర్వాత, 1-2 సార్లు వాళ్ళకి చెప్పిన తర్వాత వారిని విసర్జించమన్నారు. This first and second admonition has a twofold benefit. మరి మొదటిసారి రెండోసారి హెచ్చరించినప్పుడు కొన్ని ప్రయోజనాలు ఉంటాయి.
First of all, it helps us to understand if the person actually is a divisive man. మరి ఒకసారి మనం హెచ్చరించినప్పుడు అతను నిజంగా మతభేదం కలిగజేసేవాడా లేదా అనేది తెలుస్తుంది. And secondly, even if he is, it gives him the opportunity to repent. రెండవసారి మనం అతన్ని గద్దించినప్పుడు కూడా మరి అతను మనసు మార్చడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. In Romans chapter 16, verses 17 and 18, the Apostle Paul tells us that such people do not serve our Lord, but they serve their own belly. మరి ఇటువంటి మతభేదాలు ఎందుకు కలుగు చేస్తూ ఉంటారంటే రోమా 16, 17, 18లో వాళ్ళు మరి స్వలాభాపేక్ష కొరకు ఈ విధంగా చేస్తారు అని అక్కడ చెప్పాడు పౌలు గారు. This demonstrates that we're not talking about somebody with a genuine mistake. మరి తెలియక అజ్ఞానంతో చేసిన తప్పుగా కాకుండా But we're talking about someone who is selfish and greedy and is using the word of God to their own benefit. మరి ఎవరైతే దేవుని వాక్యాన్ని మరి ఉపయోగించుకొని భేదాలు కలుగు చేస్తూ ఉంటారో వారు స్వార్థం కొరకు ధనాపేక్షతో ఆ విధంగా చేస్తారని చెప్తున్నారు. And it's also talking about things that are so big that they cannot be overlooked no matter what. మరి అవి ఎంత పెద్ద విషయాలంటే ఇవి వారిని విసర్జించాలి, మనం వారిని దూరంగా పెట్టాలి, అంత ఘోరమైన విషయం ఇది. This is something that we see in Acts chapter 15, verses 1 and 2. అపోస్తలుల 15వ అధ్యాయం 1-2 వచనాల్లో ఇటువంటి వారినే మతభేదం కలిగేసేవారిని చూస్తాం. There were some men who came down from Jerusalem and taught that unless you're circumcised according to the custom of Moses, you cannot be saved. మరి అపోస్తలుల 15వ అధ్యాయం 1-2 వచనాల్లో అంత్యోక్య సంఘంలో క్రైస్తవులకు కొంతమంది యెరూషలేము నుంచి వచ్చినటువంటి యోధా మత బోధకులు ఏమని చెప్పారంటే, మీరు మోషే సున్నత్ చేయించుకోకపోతే మీరు రక్షణ పొందలేరని చెప్పారు. This was not just keeping part of the old law as a peripheral thing. మరిది మోషే ధర్మశాస్త్రాన్ని ఆచరించాలి అనేటువంటి విధానం కాదు, కానీ This was diluting the gospel with another gospel. ఇది మరి ఇలా చేస్తే రక్షించబడతారంటే క్రీస్తు సువార్తకు వేరుగా వేరొక సువార్తను భిన్నమైన సువార్తను ప్రకటిస్తున్నట్టు. These men were teaching that you needed to keep the law and you were justified by law as well as by Christ. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నువ్వు మోషే ధర్మశాస్త్రం ద్వారా కూడా నీతిమంతులుగా తీర్చబడాలి, సున్నతి చేయించుకోవాలి, క్రీస్తు సువార్త కూడా నీతిమంతులుగా తీర్చబడాలంటే క్రీస్తు సువార్తకు లోబడాలని, రెంటికి లోబడాలనే బోధ. They were teaching that accessing Christ's salvation was not sufficient. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే క్రీస్తు ప్రభులో రక్షణ పూర్తిగా అసాధ్యం, మోషే ధర్మశాస్త్రం కూడా అవసరం అని చెప్పేవాళ్ళు. They were teaching that it was necessary to keep the law in order to merit part of your salvation. మరి నువ్వు నిజంగా రక్షణ పొందాలంటే క్రీస్తు యొక్క సువార్తతో పాటు పాత నిబంధన కొన్ని ఆజ్ఞలకు లోబడాలి అని చెప్పే బోధ. And when a central aspect of the gospel was being attacked, the Apostle Paul could not be silent. ఎప్పుడైతే క్రీస్తు సువార్తను మరి వారు క్రీస్తు సువార్తకు హాని కలుగు చేస్తున్నారో ఈ విధంగా బోధించి, అందుకని పౌలు ఒక్క నిమిషం కూడా మౌనంగా ఉండలేదు, వీటిని వ్యతిరేకించాడు, తిరస్కరించాడు, హెచ్చరించాడు. And so we see that Paul and Barnabas had no small dissension and dispute with them. అంతేకాదు పౌలు బర్నబా ఆ యూదా మత బోధకులతో ఎంత వివాదం జరిగిందో మీ అందరికీ తెలుసు. This was a situation where some men needed to be admonished, and if they did not correct, they needed to be rejected. ఇటువంటి వారిని మనం హెచ్చరించాలి, గద్దించాలి, ఖండించాలి, ఉపదేశించాలి. వారు మారితే సరే, మారకపోతే వారిని దూరంగా పెట్టాలి. And then in verses 12 through 15, we have Paul's final conclusion to his letter to Titus. తీతుకు రాసిన పత్రికలో చివరి మాటలుగా పౌలు 12వ వచనం నుంచి 15వ వచనాలు చెప్తూ ఉన్నాడు. Let's read verses 12 through 15. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 15.
నికపొలిలో శీతాకాలము గడపవలని నేను నిర్ణయించుకున్నాను గనక నేను అర్థమానైనను తుకికునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నం చేయి. ధర్మశాస్త్రవేది అయిన జనాను అపోలోను శీఘ్రముగా సాగనంపుము. వారికి ఏమీ తక్కువ లేకుండా చూడము. మనవారును నిష్ఫలంలో కాకుండా నిమిత్తము అవసరం బట్టి సమయోచితముగా సక్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకునవలను. నా యొద్ద ఉన్న వారందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. విశ్వాసమును బట్టి మమ్మను ప్రేమించు వారికి మా వందనములు చెప్పుము. కృప మీ అందరికీ తోడయుండుగాక. We don't have time or to dig into this in great detail, but there's something about this conclusion that I want to notice. మరి ఈ చదవబడినటువంటి వచనాలని లోతుగా పదం వెంబడి పదాన్ని మనం ధ్యానించం కానీ ముఖ్యమైన విషయాలు తెలియజేస్తూ ఉన్నాం. And this is something that we can notice about all of the books of the New Testament. మరి ఈ విషయాన్ని మనం క్రొత్త నిబంధనలో అన్ని పుస్తకాలు పత్రికల్లో చూడొచ్చు. These books were written by a specific individual, generally to a specific audience. మరి ఈ వచనాలు చివరి వచనాలని మనం చూసినప్పుడు ఏమర్థం అవుతుందంటే ఇవన్నీ కూడా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి రాసిన సంగతులని అర్థం అవుతుంది. In this case, the Apostle Paul addressed his letter to Titus. ఈ వచనాల్లో పౌలు తీతుకి వ్యక్తిగతంగా రాసిన పత్రికగా కనపడుతుంది ఇది. And this is very important in how we interpret this letter. అందుకని ఇటువంటి పత్రికలను ఎలా మనం అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయంలో ఇటువంటి వచనాలు చాలా ఉపయోగపడతాయి. This letter was not written to me. It was written for me, but it was not written to me. ఈ పత్రికలు నాకు రాసినవి కావు, నా కొరకు రాసినవే కానీ నాకు ప్రత్యక్షంగా రాసిన పత్రికలు కావు. And so it's important that I understand that there are some differences between me and Titus. అందుకనే మరి పత్రిక చదివినప్పుడు తీతుకి నీకు ఉన్నటువంటి వ్యత్యాసాలు కనపడుతున్నాయి. But there are also some similarities between me and Titus. ఇటువంటి పత్రిక చదివినప్పుడు తీతుకి నాకు ఇద్దరికి వర్తించే విషయాలు కూడా ఉన్నాయి. This is one of the greatest causes for some very major errors in interpretations of biblical texts. మరి బైబిల్ యొక్క వాక్యాల్ని అపార్థం చేయటంలో సందర్భం ఎవరికి రాశారు, ఎందుకు రాశారు అనేది తెలుసుకోవటం వల్ల అపార్థం చేయబడుతున్న ఈ వాక్యాలు లేఖనాలు. If we fail to recognize who the original audience was and the differences between that audience and myself, I'm likely to make an application to myself in a way that it was not intended. మరి ఎవరికి రాయబడింది వారికి మొదట ఆ వచనాల భావం అప్లై చేయకుండా ఇప్పుడు చదివేటువంటి నీ కనుక అప్లై చేసుకున్నట్లయితే నువ్వు బైబిల్ని అపార్థం చేసుకున్నవాడు అవుతావు, సరైన రీతిలో సంగతులు గ్రహించలేవు. That is why it's important to understand who the audience is and what the differences are between them and us. అందుకని ఎవరికి రాయబడింది, ఆనాడు ఆ పత్రిక చదివిన వాళ్ళకి ఏమని ఉద్దేశించబడింది, ఈనాడు నాకు ఆ పత్రిక నుంచి ఏ విషయాన్ని నేర్చుకోవచ్చు అనే వ్యత్యాసం తెలియకపోతే మనం లేఖనాలు అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. But of course, there's some similarities between them and us, and that's where the application is much more direct. మరి కొన్ని విషయాల్లో తీతుకి ఉపయోగించబడినవే నాకు కూడా ఉపయోగపడతాయి. అప్పుడు వాటి నుంచి నువ్వు కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. But even where the differences are greater, there's still application for us today. మరి తేడాలు ఎక్కువ ఉన్నప్పటికీ వారికి మనకి కొన్ని విషయాలు వారికి ఒకే విధంగా వర్తిస్తాయి. But there's also sometimes just general commands that apply directly to everyone. మరి సంశుద్ధమైనటువంటి ఆజ్ఞలు అందరికి వర్తిస్తాయి, ప్రత్యేకమైన ఆజ్ఞలు కొంతమందికి వర్తిస్తాయి. Such as verse 14, which says, "Let our people learn to maintain good works to meet urgent needs, that they may not be unfruitful." 14వ వచనం, మన వారును నిష్ఫలు కాకుండా నిమిత్తము అవసరం బట్టి సమయోచితముగా
సత్క్రియలను శ్రద్ధగా చేయడం నేర్చుకున్న వలన అనేది అందరికీ వర్తిస్తుంది. This is a teaching that applies directly to every Christian in every time frame, in every place. ఆ వచనం ప్రతి క్రైస్తవునికి ఏ కాలంలో ఉన్న క్రైస్తవునికైనా ఉపయోగపడతాయి. So in conclusion, as we conclude the story of Titus, we notice that the book of Titus is written in order to address some things that were lacking. చివరిగా చెప్పే విషయం ఏంటంటే, క్రేతు పట్టణంలో ఉన్నటువంటి ప్రభు సంఘంలో ఉన్న లోపాలను దిద్దటానికి పౌలు తీతుకు ఈ పత్రిక రాశాడు. తీతు క్రేతులో సువార్తికుగా పనిచేస్తుంది. Chapter 1 talks about the need for proper leadership in the church. మొదటి అధ్యాయము సంఘంలో నాయకత్వం గురించి. Chapter 2 talks about the need for sound doctrine, which applies to daily conduct of every Christian. రెండో అధ్యాయంలో యథాబోధ గురించి, ఆరోగ్యకరమైన బోధ ప్రతి క్రైస్తవునికి అనుదిన భక్తి జీవితానికి అవసరమైన విషయాలు చెప్పబడ్డాయి. And chapter 3 speaks of some responsibilities we have toward those who are outside and why those responsibilities ought to be carried out. మరి సంఘం వెలుపల ఉన్న వారి పట్ల ఎలా ఉండాలో మూడో అధ్యాయంలో చెప్పబడింది. ఆ సంఘం వెలుపల ఉన్న వారికి ఎడల మనం ప్రవర్తించే రీతిని బట్టి ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది కూడా చెప్పండి. Now I'm done. నేను ముగించానండి నా పాఠాన్ని. ఓకే బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. Brother David, would you like to? Thank you, Brother Say Noah. anything? Very good lesson. I only have one comment, and first of all, two comments. First of all, I enjoyed that very much, and I was telling Noah that I'm looking forward to catching up the ones I missed. మంచిదండి. డేవిడ్ గారు మరి నోవా గారు చక్కగా వాక్యం చెప్పారని తెలియజేస్తూ ఉన్నారు. మంచి విషయాలు తెలియజేశారు. I do want to notice one more thing, though, Noah, that you said that I know it was true, but also there's another detail that you said that talking about the Judaizers, and how Paul and Barnabas had a big conflict with them. మరి పౌలు బర్నబా గారికి యూదా మత నాయకులతో కొద్దిగా వ్యత్యాసాలు వచ్చినట్టుగా బోధలో మనం చేశాం కదా. So is that correct, Noah? Yeah. Yeah. So the only thing I want to note on that, because I know it'll come up with these men later on, is that there was a point where actually Paul had to confront Barnabas also, because it says that he had to confront Paul, and even Barnabas was carried away for a short time. So that was an interesting thing for me, because Barnabas was on both sides of that. Yes. మరి ఇక్కడ పౌలు బర్నబా కలిసి యూదా మత నాయకుల్ని గద్దించారు. ఒకానొక సమయంలో పౌలు గారు బర్నబాను గారు కూడా గద్దించారు. And that just spoke to me about your point that you made about admonishing a brother before rejecting them, right? Paul just rejected Barnabas, but that's not what happened. Yes. మరి ఇక్కడ మనం ఎప్పుడైతే తప్పుడు బోధ చేశారో వాళ్ళు మనం విసర్జించవలసిన వారు. మేము అయితే 1-2 సార్లు హెచ్చరించిన తర్వాత మనం ఆ పని చేపట్టాలి. I really enjoyed that. Thank you. Thank you.